హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజ్ చేసిన పనికి షాక్ అయిన కావ్య. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కావ్యతో అయితే రాజ్ ఇలా అంటూ ఉంటాడు, నేను ఆ డూప్లికేట్ మాయ గురించి తెలుసుకున్నాను, ఎంక్వైరీ చేశాను. తన అసలు పేరు చిత్ర, తన డబ్బుల కోసం మాత్రమే ఇక్కడికి వచ్చి నటిస్తుంది. తన గురించి నేను అంతా తెలుసుకున్నాను అని రాజ్ అంటాడు. రాజ్ మాట విని కావ్య అయితే షాక్ అవుతుంది. తనతో నేను మాట్లాడాను, ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఇస్తాను, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో, తెల్లవారిలోగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని తనకి వార్నింగ్ ఇచ్చాను అని రాజ్ అంటాడు. రాజ్ మాట విని కావ్య అయితే ఈయన వార్నింగ్ ఇచ్చాడా అని షాక్ అవుతుంది. మరోవైపు చిత్ర బ్యాగ్ లో బట్టలు ఉంటుంది. అప్పుడు అక్కడ వచ్చిన రుద్రాని ఇదేంటి చిత్ర బట్టలు సర్దుకుంటుంది, ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్లి చిత్ర ఏమైనా బట్టలు సర్దుకుంటామని అడుగుతుంది. మీరేం మాట్లాడకండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చిత్ర అంటుంది. ఆ మాట వింటే రుద్రాని అయితే షాక్ అవుతుంది. ఎందుకు, ఏమైంది చిత్ర, ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నావు అని రుద్రాని అడుగుతుంది. అదంతా మీకు అనవసరం అండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అంతే అని చిత్ర అంటుంది. అది కాదు చిత్ర అని రుద్రాని అనబోతూ ఉంటుంది. ఇంకా ఆపండి, మీరు అదే చెప్పండి, ఇక్కడ ఉండేలా చేయకండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అంతే అని మాయ అంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.